పార్లమెంటు శీతాకాల సమావేశాల తొలి రోజే లోక్సభలో వాయిదాల పర్వం మొదలైంది. ఉదయం సభ ప్రారంభం కాగానే ఇటీవల మృతి చెందిన 5గురు మాజీ ఎంపీలకు నివాళులర్పించారు. తర్వాత దేశానికి పురస్కారాలు తెచ్చిన మహిళా క్రీడాకారులకు అభినందనలు తెలిపారు. అనంతరం ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ ఎస్ఐఆర్పై చర్చ జరపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. ఈ క్రమంలో మధ్యాహ్నం 12 గంటల వరకు లోక్సభను స్పీకర్ ఓం బిర్లా వాయిదా వేశారు. ఆ తర్వాత కూడా ప్రతిపక్షాలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసనలు తెలుపగా స్పీకర్ ఓం బిర్లా ప్రతిపక్షాల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో విభేదాలు ఉండడం సహజమని, కానీ అవి చర్చల ద్వారా మాత్రమే పరిష్కారమవుతాయని స్పష్టం చేశారు. ఆయా చర్చల సమయంలో నిరసనలు తెలపడం సరైనది కాదని ప్రతిపక్షాలకు సూచించారు. ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారు ప్రజల ఆశలు ఆశయాలకు అనుగుణంగా ఉండాలని హితవు పలికారు. సభను ప్రతిసారి ప్రణాళికతో అడ్డుకోవడం సరైంది కాదని ఓం బిర్లా సూచించారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రులు బిల్లులు ప్రవేశపెట్టగా విపక్షాలు ఆందోళన చేపట్టారు. దీంతో సభను మధ్యాహ్నం 2 గంటలకు స్పీకర్ వాయిదా వేశారు. అనంతరం సభ ప్రారంభం కాగానే మరోసారి విపక్ష సభ్యులు నినాదాలు చేశారు. విపక్షాల ఆందోళన మధ్యే మణిపూర్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. విపక్షాల నిరసనలు కొనసాగడంతో సభను స్పీకర్ రేపటికి వాయిదా వేశారు.